ఈరోజు బైబిల్లో నుండి లేవీకాండం 5వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో లేవీకాండం 5వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు, ఒకడు వెట్టు పెట్టుకున్న వాడే తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపం చేసిన యెడల అతడు తన దోష శిక్షను భరించును. చూసారా, ఇక్కడ ఒక వ్యక్తి తనకు తెలిసిన విషయం గురించి సాక్ష్యం ఇవ్వకపోతే అతడు దోషి అని రాయబడింది. ఇదిగో మనందరికీ యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. ఆయన మన పాపాలను క్షమించాడని, ఆయన మనల్ని రక్షించాడని, ఇదిగో ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఆయన రక్షిస్తాడు. ఇదిగో ఈ విషయం గురించి మనం సాక్ష్యం ఇవ్వకుంటే, ఈ విషయం గురించి దేవుని వార్తను మనం ప్రకటించుకుంటే మనం కూడా దోషులం అవుతాం అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక రెండవదిగా ఇదే అధ్యాయం మనం 4వ వచనం చూసినప్పుడు, మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటల్లో మరి దేన్నైనా యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని యెడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. చూసారా, ఇక్కడ మాట రాబడింది, అది తెలిసిన తర్వాత అటు అపరాధి అవుతాడంటే. అంటే తెలిసే వరకు అపరాధి కాదంటే, ఇదిగో అతను పాపం చేయగానే అపరాధి. అయితే అంతవరకు అతనికి తెలియదు కాబట్టి అతను తెలుసుకున్న విషయం వెంటనే దాన్ని బట్టి అతను పశ్చాత్తపడరు. ఇదిగో మనం చాలాసార్లు చాలా మాటలు ఇచ్చేస్తూ ఉంటాం. మనుషులతో కంటే దేవునితో ఎక్కువగా. దేవా ఈ రోజు నుంచి ఉదయాన్నే లేచిపోతూ ఉంటాం. దేవా ఇక నుంచి నేను అధ్యాయాలు చదివేస్తూ ఉంటాం. దేవా ఇంత సమయం నీతో గడుపుతానంటాం. దేవా వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తానంటూ చాలామందికి నా కోసం ప్రార్థన చేయండి అంటే చేస్తానని మాటిస్తాం. ఇదిగో వీటన్నిటి గురించి దేవుళ్ళు ఎక్కడవుతాడు. ఇదిగో ఇలా ప్రతిసారి మనం మాటిచ్చి దాంట్లో చిక్కుపడిపోకూడదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు మాటిస్తే మాటకి కట్టుబడండి. నువ్వు ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేయి, మాటిస్తే మాటకి కట్టుబడండి. అలా నువ్వు కట్టుబడని దేని గురించి దేవుడిని జ్ఞాపకం చేస్తే దాని గురించి వెంటనే ఒప్పుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాయి. ఇదిగో అతిక్రమలు దాచిపెట్టువాడు వర్దలు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందనని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు అనాలోచితంగా ఎన్నో మాటలు పడుకున్నారా? అయితే ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి, దేవుడు నన్ను క్షమించు, నాకు ఇంకో అవకాశం ఇవ్వని చెప్పి దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. చివరిగా ఇదే అధ్యాయంలో 17వ వచనం చూసినప్పుడు, చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేన్నైనా చేసి ఒకటి పాపి అయిన యెడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి తన దోష శిక్షకు శిక్ష భరించును. చూసారా, ఒక్కోసారి మనకు తెలియకుండా చాలా పనులు చేస్తూ ఉంటాం. ఇదిగో తెలియనంత వరకు ఓకే, కానీ తెలిసిన తర్వాత వెంటనే మనం దానికోసం దేవుని సన్నిధిలో మనం క్షమాపణ అడగాలి. నాకు తెలియదు కదా అది పాపం అంటే, ఇదిగో అది తెలుసుకోకపోవడం కూడా మనదే తప్పు. దేవుని వాక్యం మనకు ప్రతిదాన్ని తెలియజేస్తుంది. అందుకని ప్రతిదినం దేవుని వాక్యం ధ్యానించాలి. ఇదిగో ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడిపోయే పుస్తకం బైబిల్. అయితే అదేంటో చాలామంది దగ్గర బైబిల్ ఉంటుంది, కానీ దాన్ని చదవ. ఒకవేళ మీరు అలాగే ఉంటే దేవుడు చెప్తున్నాడు, తెలుసుకోకపోవడం కూడా తప్పే. నువ్వు తప్పు చేయగానే తప్పుగా రక్షించబడుతుంది. కానీ నువ్వు తెలుసుకున్న వెంటనే దాని గురించి పశ్చాత్తాపడాలి. తెలుసుకోవాలంటే మొదట మీరు ప్రయత్నించాలి కదా. ఇదిగా ప్రయత్నం చేసేది వాక్యం దగ్గర. వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు మన తప్పును తెలియజేస్తాడు, మనం ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేస్తాడు. అందుకని ప్రతిదినం వాక్యం ధ్యానించండి. అప్పుడు దేవుడు మనకి తన వాక్యాన్ని అర్థం వల్ల చూపించి మనలో ఉన్న లోపాలను తెలియజేస్తాడు, మనల్ని ఇంకా అందంగా అలంకరిస్తాడు. మరి విషయాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఇది నన్ను ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మాకు తెలిసిన విషయం గురించి సాక్ష్యం అని తెలియజేస్తుంది తండ్రి. తెలియక ఓట్లు పెట్టుకోవద్దని తెలియజేస్తుంది తండ్రి, మాట ఇవ్వద్దని తెలియజేస్తున్నావు. ఇప్పటి వరకు అలా చేస్తుంటే క్షమాపణ పెట్టుకుని అడుగుతున్నాం. తెలియక పాపం చేద్దని తెలియజేస్తున్నారు తండ్రి. పాపం ఏంటో మీ తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలని తెలియజేస్తున్నాం. ప్రతిదినం వాక్యం ధ్యానించే భాగ్యం ఒక్కొక్కరికి దయచేయమని, నీ మార్గం నడిచే భాగ్యం దయచేయని వేడుకొచ్చు. నా ప్రభువును ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తునామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని నిన్ను స్తుతిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.